రైట్. మనతో పాటు మరికొందరు ఉన్నారు. ఇప్పుడు మాకు రంగనాథ్ సార్ పంపించి అంతా కూల్చివేస్తున్నాడు. కూల్చివేస్తుంటే వాళ్ళ గ్రూప్ వచ్చి అల్లరి చేసి వాళ్ళని చేయనిస్తలేదు. మా గల్లీలో ఆడవాళ్ళ మీదకి అంతా ఎగబడుతున్నారు. ఇప్పుడు రంగనాథ్ సార్ రావాలి మాకు మళ్ళీ. రంగనాథ్ సార్ వచ్చి మాదేందో మాకు క్లియర్ చేయాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళని కూలగొట్టనిస్తలేరు. జేసీ బీసీ దాన్ని కూడా ఆపేస్తుండ్రు, ఆ మిషన్ ఆపేస్తుండ్రు. లొల్లి పెడుతున్నారు. చేయొద్దంట, అట్లనే పెట్టాలంటే మా రోడ్డు మాకు కావాలి. సారు ఇక్కడ కలకంపూన్లకు అంత పలగొడుతుండో అది చేసిండు. ఓన్లీ ఇప్పుడు అటు సైడ్ మాత్రమే ఆక్రమణ ఉందా, లేకపోతే ఇటు సైడ్ కూడా ఏమన్నా ఉన్నాయా? మా ముందు 24 ఫీట్ల రోడ్డు కావాలి కదా. సార్ మొన్న వచ్చి చూశాడు కదా, అది కంపల్సరీ చేస్తాడు. అది అయినాక ఇది చేస్తాడు. అంటే ఇప్పుడు ఈ గల్లీ చూసుకుందాం. ఇటు ఏం చెప్పలేదా మరి ప్రాబ్లము? ఇటు కొల్చుండు, ఆ సైడ్ వాడు కొల్చనిస్తలేడు. ఆ సైడ్ అయినా కొలవనిస్తలేడు. 12 పెట్టుకొని 22 ఫీట్లు ఉందని చెప్తున్నాడు. కాగితం లోపల పెట్టిండు, అన్ని పైసలు పెట్టి ఏదో వేస్ట్ పేపర్ తెచ్చిండు. ఇప్పుడు ఆ సార్ రావాలి మాకు, మళ్ళీ మేము వస్తాము. మేము రంగనాథ్ సార్ దగ్గరికి వస్తాము. మేము ఊకోము, వచ్చి కలుస్తాము. మేము కలుస్తాము, ఆయన తీసుకొస్తాము. మాకు 24 రోడ్డు ఎట్లుందో ఈడ మాకు ఫస్ట్లో కూడా అట్లనే ఉండాలి. ఆ 10 ఉందంట. మాకు ఏం చెప్తుండు పేపరు, మాకు ఏం చెప్తుండో తెలుసా? ఉన్నది నా దగ్గర ఉంది. మీకెందుకు, మీరు ఇల్లు కట్టుకున్నారు కదా, లారీ వచ్చింది కదా, ఇంకా మీకెందుకు, మీకు కావాలి మోరే కదా, నీకు రోడ్ ఏం అవసరం అని అడుగుతున్నాడు. మొన్న ఒక మనిషిది అయింది, వానికి ఇదే లేదు. మనిషిది అయినాక కూడా ఇదే లేదు. అక్కడికి తీసుకుపోయే వరకు మనిషి ఇది అయిపోయాడు.